तदेव लग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेत्याङ्गजपं स्मरामि। जय श्री राम। जय श्री राम। రాజకన్నా అందంగా చెప్తారు నాకు देवीं वाचमदनन्तमेवास्तां विश्वरूपाः प्रसवो वदन्ति सा नो मन्त्रे समोर्जन्दुहानामेन प्रभावस्मान्। जय श्री राम। 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 सफाई पట్టుకుంటా जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। అది చింపడానికి ఎలాగో అది చింపాలి. जय श्री राम। जय श्री राम। కూర్చోగానే 2 నిమిషాలు కీర్తన చేద్దాం. జయ జయ శంకర హర శంకర ఇది హర హర శంకర. జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర నమ పార్వతీపదే హర హర మహాదేవ. రెండు చేతులు బయటికి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ. అగస్తేశ్వర స్వామి की, गंगा पार्वती समेत श्री अगस्तेश्वर स्वामी की, श्री वीरभद्र स्वामी की, श्री दक्षिणामूर्ति की. क्या उतना देव
శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ అయ్యప్ప స్వామికి, లోపల నుంచి ఉన్నారు, శ్రీ కాలభైరవ స్వామికి, శ్రీ అమ్మవారి పేరేంటి, శ్రీ పార్వతీమాయికి, శ్రీ దత్తాత్రేయ స్వామికి, పెడన బాలభక్త బృందకి. పెడన ఎక్కడుంది తెలుసా మీకు? ఎక్కడుంది? ఇక్కడే ఉందా? ఎవరు పెట్టారు ఇక్కడ పెడన? దేవుడు పెట్టారా? మంచి సమాధానం కదా. నీ పేరేం పేరు? దీపు. దీపు ఎక్కడితో స్టాప్ మనం మాట్లాడుకున్నాం రేపు. నువ్వు అవ్వాలి తోపు. ఎన్ని నవ్వులు. కూర్చో, బాగాలేదు. నాన్న ఫ్యాన్ అవసరమా? గోలా ఫ్యాన్ మీకు అవసరమైతే ఉంచుకోండి. మంచి ప్రకృతి బాగుంది, మంచి వాతావరణం, అంటే రైట్ అట్మాస్ఫియర్, ఎటువంటి దోషం లేని కాలం, చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ దివ్యమైనటువంటి అగస్తేశ్వర స్వామి, అగస్త్యుడు ప్రతిష్ట. నా అదృష్టం చెప్పనా, మొన్న దువ్వ వెళ్ళాం. ఇవాళ 28. అవును సార్. అది 19, 20, 10 రోజులు అవ్వలేదు. నాన్న సౌండ్ చేయకండి, ఎక్కడైనా కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి. డోంట్ మేక్ నాయిస్, లిసన్ మై వాయిస్. 9 రోజుల క్రితం దువ్వ వెళ్ళాను. అక్కడ దూర్వాస మహాముని అర్చించి తపస్సు చేసిన, కర్కోటకుడు ప్రతిష్ఠ చేసిన శివుడు. దువ్వ అంటారు దాని, దూర్వాసపురం, కృతయుగం నాటిది అది. దాని పేరు, అమ్మవారి పేరు పర్వతవర్ధిని, స్వామివారి పేరు నాగేశ్వరు. మనం మామూలుగా వీడు కర్కోటకుడు రా అంటుంటాం, కానీ వాస్తవానికి కర్కోటకుడు అంటే చెడ్డోడని మనకి పిక్చర్ వచ్చింది. వాళ్ళ అమ్మ ఎఫెక్ట్ అది. పాపం ఏం చేస్తారు. వినతా కద్దురు పేరు విన్నారా? విన్నారా? నేను పాట కూడా పాడిస్తాను, మీరు సౌండ్ చేయకుండా ఉంటే. ఈ వినతా కద్రు అని ఈ కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. వాళ్ళు రోజు సాయంకాలం ఇట్లే ఇలాంటి టైమే సముద్ర తీరానికి వెళ్ళారు. వెళ్తే అక్క దూరంగా కనపడుతుంది తెల్లని గుర్రం, చాలా తెల్లగా ఉంది అంది. అంటే ఈ కద్రు అంది. వాళ్ళిద్దరూ తోటికోడలు, అదే సవతులు అంటారు కదా, ఒక భర్తకి 2 భార్యలు. చాలా తెల్లగా ఉంది, స్వచ్ఛంగా పాలనొద్దులాగా అంది వినత. అంటే ఈవిడుండుకుని తోక చూడు నల్లగా ఉందాం. అదేమిటక్క, అది మొత్తం తెల్లగా ఉంది కదా. కొంచెం అలా వాదం పెరిగింది. సరే, ఆ తోక తెల్లగా ఉంటే పూర్తిగా నేను నీకు 500 సంవత్సరాలు, సార్ 500 ఏంటి, జీవితాంతం దాస్యం చేస్తాను. అది నల్లగా ఉంటే నువ్వు దాస్యం చేయాలి. ఇదో పద్యమా? ఏది దేనికి మళ్ళీ పద్యం దేనికి చెప్పండి? గుర్రం తోక, కాక తోక. సరే, వీళ్ళిద్దరూ మరి దూరంగా ఉంది కదా గుర్రం, చెక్ చేద్దాం అన్నారు. చీకటి పడిపోతుందిగా ఇప్పుడు వద్దులే, రేపు ఉదయం వచ్చి చూద్దాం అని చెప్పింది. ఏం కావాలి, ఏం పని ఏమైనా ఉందా? పాట వస్తుంది. పాట వస్తుంది, ఎక్కడ చూడండి. మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, ఆ మైక్ పనిచేస్తుందా? అంటే వాళ్ళు ప్రపంచానికి ముందుండాలని ముందు పెట్టారండి, మన కొద్దిగా సమయానికి ఉంటుందండి తేడా. ఆ మైక్ పనిచేస్తుందా? ఇబ్బంది లేదు. ఏ ఊళ్ళో దేవాలయంలో మైక్ పనిచేయదో ఆ ఊళ్ళో హిందువుల మైండ్ పనిచేయట్లేదు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. మా చిన్నప్పుడు దీపుగాడు అంత ఉన్నప్పుడు అమ్మమ్మ గారి ఊళ్ళో శివాలయం మీద మేము విన్నాం. ఏం విన్నాం?
ఇక్కడ ఉన్న స్వామివారి పేరే గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీ మనోహర నిరంతర. గుర్తుంది ఎవరికైనా? అది బాగా వినేవాళ్ళం మేము. ఎందువల్ల? వాళ్ళు పెట్టేవాళ్ళు కాబట్టి. ఈ పిల్లలకు అలాంటి అనుభూతి ఎలా వస్తుంది? నువ్వు సెల్ ఫోన్ ఇస్తావు, అదే వస్తుంది వాడికి. అందుకని బాల్యమే ఎవరినైనా ఉత్తముండి చేస్తుంది, అధముండి చేస్తుంది. సరే, కథలోకి వెళ్దాం. ఇతను అదే వీళ్ళిద్దరూ పందెం అనుకున్నారు కదా, రేపు చూద్దామన్నారు. తోక నల్లగా ఉందని కద్రువ, మొత్తం తెల్లగా ఉందని వినత. వినత అంటే ఎవరు? వైనతేశ్చ పక్షినా. ఎవరు చెప్పారు? గరుత్మంతుడు వాళ్ళ అమ్మ వినత అంటే. కద్రువ అంటే సర్పాలకు తల్లి. వీళ్ళిద్దరి ఇంటికి వెళ్ళిపోయారు కదా. ఈవిడికి బోల్డ్ అన్ని వేల సర్పాలు కుమారులుగా ఉన్నారు. ఒరే, నేను మీ పిన్నితో గొడవ పడ్డాను, ఆ తోక నల్లగా అవ్వాలి, లేకపోతే నేను ఓడిపోతాను, అందుకని మీరు వెళ్ళి దాని తోక చుట్టుకుని గట్టిగా కమిలిపోయేలా చేయండి, అప్పుడు నల్లగా కనపడుతుంది, అప్పుడు నేను గెలుస్తాను. అమ్మ, ఇది మోసం కదా అన్నారు కొందరు పిల్లలు. నన్ను మీరు ఆక్షేపిస్తారా? మీ అమ్మ గెలవక్కర్లేదా? మీరు ద్వాపరయుగ చివరిలో జనమేజయ మహారాజ్ చేసే సర్పయాగంలో పడి నశించుగాక. ఎవరు చెప్పించారు? సొంత తల్లి. అంటే ఈగో అనేది వస్తే ఇంక ప్రపంచాన్ని నాశనం. కాబట్టి ఈ ఈగో రాకూడదు. ఈశ్వరుడు ఉండరు అక్కడ. ఈ ఈగో అంటే ఈ ఫర్ ఈశ్వర, గో ఫర్ గో. ఈశ్వర విల్ గో. ఈశ్వరుడు ఉండడు. ఈవిడ కొడుకులు అలా అందే కొందరిని ఇంకా కన్విన్స్ చేసింది, అమ్మ మాట వినరా అని. అలా కక్కోటకుడు ఇత్యాదిగా ఉన్నవాళ్ళు వెళ్ళి దానికి చుట్టుకున్నారు. అలా నల్లగా కనపడింది. తర్వాత మీకు తెలుసు, పాపం గరుత్మంతుడు వాళ్ళ అమ్మ అలా 100 సంవత్సరాలు ఆవిడ దాస్యం చేస్తూనే ఉంది. ఎప్పుడో ఓ రోజు ఇదే ముందు కొడుకు పుడతాడు ఈవిడికి, వినతికి. ఆ కొడుకు పేరు అనూరుడు. అంటే సాధ. సరే, అనూరుడు అంటే అర్థం ఏంటి? ఎందుకు లేవు? ఆవిడ కంగారు ఎక్కువైపోయి లోపలే ఉందా అని స్కానింగ్లు చూశాడు. స్కానింగ్ లేక బద్దలు కొట్టింది ఆవిడికి. ఆయనకేమో పాపం బాడీ పూర్తిగా తయారవకుండానే బయటకు వచ్చాడు. అమ్మ, నీ కంగారు నన్ను ఇలా చేసింది, నేను వెళ్ళిపోతాను డ్రైవింగ్ సీటు, నీకు తర్వాత తమ్ముడు వస్తాడు, వాడిని మాత్రం ఇలా చేయకు, నేనేమో డ్రైవర్గా వెళ్తున్నాను సూర్యుడికి, ఆయన వెహికల్గా వెళ్తాడు విష్ణువుకి, నేనేమో సూర్యనారాయణుడికి, ఆయనేమో ఆదినారాయణుడికి అని కొడుకులు ఇద్దరు. అలా అయింది. సరే, మొత్తానికి ఈ గరుత్మంతుడు పుట్టిన తర్వాత ఈ పావుల్ని వాటిని వేసుకుని అలా షికార్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆయనకే అనిపించింది, ఏంటి నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఎంత బాడీ వేసుకుని ఏదో నీచమైన పావుల్ని తీసుకుని అటు ఇటు వాళ్ళు దాసిపుత్రుడు కదా, ఇగో అలా షికారు తీసుకెళ్ళంటే తీసుకెళ్ళాలి. ఏం చేయాలి ఈయన పాపం? ఓ రోజు, అమ్మాయి ఏంటిది అసలు ఈ కర్మ ఏంటి మనకి, ఈ పావుల్ని ఏం తిప్పడం ఏమిటే అన్నాడు. ఏం చేస్తాం ఆయన, ఇలా మీ పిండితో గొడవ అయింది, ఇలా అయిందంటే, అమ్మాయి దీనికి ఏం అంతం పాడు లేదా అని అడిగితే, మా అమ్మకి దార్శనం కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. గొంతెమ్మ కోరికలు అంటారు తెలుసా అండి? తెలుసా గొంతెమ్మ కోరిక? మేము ఎప్పుడు చచ్చిపోకూడదంటే అమృతం కావాలి, వెళ్ళి అమృతం తీసుకురా. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తేవాలి? అమృతపానం ఎక్కడ ఉంటుంది? ఇంద్రుడి దగ్గర. వెళ్ళి తీసుకురా అన్నారు. గరుత్మంతుడు వేగం ఏం వేగం అండి? అది మామూలు వేగమా?
కగరాజు నీయానతి గని వేగ చనలేడు గగనానికి ఇలకు బహుదూరంబలినాడు జగమేలే ఆ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు ఒక చూపకు తాళను నన్నేలుకోరా శ్రీ త్యాగరాజనుత నగుమోము గణలేని నాజాలి. ఈ త్యాగరాజ స్వామి కృతి. సరే, నాకు చాలా గుర్తొచ్చేస్తాయి ఇలా చెబుతూ పోతే. కుర్తివెన్ను గ్రామం అన్యాయపోతుంది, వెళ్ళాలి. అయితే గరుత్మంతుడు వాయువేగ మనోవేగాలతో బయలుదేరి వెళ్తాడు. వెళ్తే ఇంద్రుడు తెలుస్తుంది. ఇప్పుడు గరుత్మంతుడు వస్తే గెలవగలరా? ఈయన ఎదురెళ్ళి ఏం కావాలన్నా, నాకు అమృతపానం కావాలి. మీకేనా? కాదు, మా అమ్మకి దాస్యం విముక్తి కావాలి, దానికోసం అడుగుతున్నాను అని. నీకు అక్కర్లేదుగా? అయితే మరి నా మీదేం మీకు గొడవ ఏం లేదుగా? నాకు ఏం గొడవ, నాకేం గొడవ అన్నాడు. అయితే ఓ పని చేద్దాం సార్, మనం గొడవ పడకుండా మీరు వాళ్ళకి ఇస్తా అని చెప్పారు, ఇచ్చేయండి. ఉదాహరణకి మీకు ఊరికి పోలిక కోసం చెప్తున్నా. బస్సులో వెళ్తున్నారండి సుబ్బారావు గారు, అప్పారావు గారు. అప్పారావు గారు 10,000 బాకీ సుబ్బారావు గారు. దొంగలో అన్నారు. అప్పుడు అప్పారావు 10,000 తీసి ఇచ్చారు. అర్థం కదా? ఇప్పుడు ఇచ్చారు. దొంగలు ఎంటర్ అవుతున్నారు అక్కడ మెయిన్ సీట్లో, మెయిన్ గేట్లో. అప్పుడు ఏమంటే సుబ్బారావు గారు మీకు 10,000 ఇవ్వాలి కదా అన్నాడు. అబ్బే ఇప్పుడు ఎందుకు లేదు సార్ అంటాడు. అబ్బే ఇప్పుడు ఇచ్చారు అంటాడు. అసలు వీడు ఎందుకు ఇద్దాం అనుకుంటాడు చెప్పు? ఎదిగిందా? ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు ఆ దొంగలు దొబ్బేసాననుకో దొంగల పాలైపోతాయి. అది వీడికి ఇచ్చేస్తే అప్పుడు వీడి పోతాడు అడుగుతాను కదా. మనకెందుకు? ఎట్లయిందా? అది ఏవో చదువు తెలియదు అట్లా. అలాగా మరి ఇంద్రుడు అంటేనే పొలిటీషియన్ కదా. ఈ సార్ మరి మనతో గొడవ ఎందుకు సార్? మనం బలపడం. మీరు పట్టుపోండి, పట్టుపోయి వాళ్ళకి ఇచ్చేయండి. నా బయటనే ఎత్తుకొచ్చాను. నీకు అర్థమైందా? ఇట్లాను నువ్వేనా? ఎవరో ఒకళ్ళు రండి. ఏం పేరు నీ పేరు? నాగలక్ష్మణ్. పేరు కూడా సరిపోయిందా? నాగరాజు. కాసేపు నువ్వే అనుకో, కద్రుపుత్రుడు. ఓకేనా? ఇదే అమృతపాండం అనుకో. ఓకే? ఆయనే ఇంద్రుడు అనుకో. ఏం పేరు నీ పేరు? వెంకటేశ్. ఇంద్రుడు అనుకో. నేను ఆయన దగ్గర తెచ్చాను నీకు ఇవ్వడానికి. నువ్వు అక్కడ ఉన్నావు. ఏం పేరు? నాగలక్ష్మణం. ఇదిగో మాలిస్తున్నా అని చెప్పి ఇక్కడ పెట్టాను నేను. నువ్వు అక్కడి నుంచి వచ్చే లోపల మనోడు ఇప్పుడు నాకేమో సంబంధం ఉందా? నీకు చెప్పానా? చెప్పే ఇచ్చానుగా. సేమ్ స్టోరీ మీకు అర్థం కావడానికి. అమృతపానం తెచ్చి అక్కడ పెట్టానండి. ఎవరు? గరుత్మంతుడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆయన దగ్గర నుంచి తెచ్చాడు. ఇగో తమ్ముళ్ళు అమృతపాండం నేను వస్తాను, పని ఉంది, స్నానం చేయాలని వెళ్ళిపోయాడు. మీకు అర్థం విషయంగా మనోడు రివ్వుమని కొండగాలి పక్కన ఎత్తిపడంటే ఇవి వచ్చినాయి. ఉద్యోగ మంగళం వాళ్ళకి అప్సెట్ కదా. తాగేసేది పెద్ద. ఇప్పుడు గవర్నమెంట్ని బాగు చేసేవాళ్ళు మాదిరి వీడియో కదా. అదేదో వీడియో చూశారు గుర్తుందా? 4-5 ఏళ్ళ కదా. కాకా స్టడీ కాకా. వాడు అక్కడే ఉంటాడు. అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోయినా అనుకుంటాడు. గుర్రం ఎక్కేసాడు. అలాగే వీళ్ళు వచ్చేసరికేమో అమృతపానం ఉండదు. అప్సెట్ అయిపోయి కనీసం కింద ఏదైనా పడి ఉంటాయి 2-3 చొక్కలు అని నాయక్ దేని మీద పెట్టాడు ఆ పాత్ర? దర్పల మీద. దర్పలు ఎలా ఉంటాయండి? షార్ప్గా ఉంటాయి, కొరోసుగా కసక్కగా కోసుకున్నాం. అప్పటి నుంచి 2
సరే, ఇదంతా ఎందుకు చెప్పానంటే మనకి ఎంతో చరిత్ర, ఎంతో గుణపాఠం లేదా ఆదర్శప్రాయం, ఇలా బోల్డెన్ విషయాలు మనకున్నాయి. నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ఇన్ని చిలకలు ఇలా తిరుగుతూ గోల చేస్తుంటే మీరు ఎవరైనా అమర్నాథ్ వెళ్ళారా? చేయొద్దండి. అమ్మ నువ్వు వెళ్ళావా? అమర్నాథ్ ఐప్సా గుడికి కాదు, అమర్నాథ్. ఎవరు వెళ్ళలేదా? ఎవరు? ఓసారి వెళ్ళండి, ప్రయత్నం చేయండి. శివుడు ఆజ్ఞాపిస్తాడు. అమర్నాథ్ ఒకటి, మానస సరోవర్ ఒకటి. ఎవరో పిలిచారు, మరి పిలిస్తేనే వెళ్ళగలం. డబ్బులు వెళ్ళిపోతాం. ఏంటి 3 మందికి ఉన్నాడు డబ్బులు, ఆయన పిలవాలి. 2007లో ఎప్పుడో రండి అని శ్రీశైలంలో పిలిచారు. మనం బెట్టి చేసాం, అవ్వలేదు. నాన్న థ్యాంక్ యూ, కూర్చోండి. అయితే ఈ చిలకల్ని కీరా అంటారు. బందర్ పక్కన పండరీపూర్, దాని పేరేంటి? చిలకాపూర్ తెలుగు, కీర పండరి. కీర అంటే ఏంటి? మన గీర తెలుసు కానీ కీర తెలుదుగా. కీర అంటే చిలుక. అయితే అమర్నాథ్ గురించి ఎందుకు చెప్తుందంటే, శివుడు పార్వతీదేవితో నీకు రహస్యం చెప్పాలి అన్నాడు. రహస్యం అంటే అర్థం ఏంటంటే తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? 4 చెవుల్లో మాత్రమే ఉండేదని రహస్యం అంటారు. 4 దాటితే సదస్యం. అదవుతుందా? పోల్చే బహిరంగ సభ. ఇక రహస్యం ఉంది, బొందా బయపట్టుకుని మన ఇద్దరం వినాలి. నేను చెప్తాను, నువ్వు వినాలి. దేని గురించి చెప్తున్నారైనా? భాగవతం. ఎక్కడ? అమర్నాథ్ గుహల్లో. పార్వతి ఓసారి అలా ఒకసారి ఓ రౌండప్ చేసినా చూసేసి వచ్చాయంటే చూసి వచ్చే. ఎవరు లేరుగా? ఎవరు లేరు అని చెప్పింది. మరి నమ్మరా భార్యని? ఈయన భాగవతం అందులో వెళ్ళిపోయారు. నానా ఫోను టోపీ టోపీ టోపీ. అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఫోన్ మాట్లాడడం తప్పు కాదు, ఇక్కడ మాట్లాడడం తప్పు. నానా ఏం లేదు కదా అన్నారు. ఈయన మొదలు పెట్టేశారు. మొదలు పెట్టేసి ఎప్పుడైనా కథ ఓ ఘట్టం అయిపోయా ఏమంటారు? ఓం నమ పార్వతీ పదయే హర హర మీరు అని ఆడవరా? హర 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 ఇప్పుడు హరయే నమ అన్నారు. అంటే ఆవిడ ఎక్కడి దాకా వచ్చావు? ఏంటి ఎక్కడి దాకా రావడం ఏంటి? ఇప్పటిదాకా ఊగట్లేదా నువ్వు? అంటే మీరు ఎక్కడ అదే పరీక్షిత్తు అది చెప్తున్నారు. అప్పుడు మంచి నిద్రపెట్టేసింది. ఏదో మొత్తానికి ఓ ఘట్టంలో నిద్రపెట్టేసింది అంట. భాగవతం వింటే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు చెప్పనా? 2 కారణాలు. భాగవతం పరమ సాత్వికమైంది. మన హృదయంలో ఉన్న దుఃఖం పోతుంది. దుఃఖం పోతే రిలాక్స్ అయిపోతాం. రిలాక్స్ అయితే నిద్ర వచ్చేస్తుంది. అది పవిత్రమైంది కదా. సరే, మరి ఇప్పటిదాకా ఊగొట్టింది ఏమో తెలీదు అంది విడ. తెలీదా? ఇంకొకరు వినకూడదని చెప్పానా? చెక్ చేయి అంటే ఆవిడ మళ్ళీ వెళ్తుంది రౌండ్. ఒక చిలుక వింటుందండి. నువ్వు ఇందాక ఏం లేదని చెప్పావు అన్నారు. నేను అప్పుడు చూసినప్పుడు చెట్టు మీద పడిపోయిన కీరా అంటాం. అన్నం అంటే గుడ్డు కదా, పగిలిపోయిన గుడ్డు కదండి. అది దాన్ని ఎలా కౌంట్ చేస్తాం? అందుకని ఎవరు లేదని చెప్పాను. మరి భాగవత మహత్యం నేను చేయను. ఇది వినేసరికి దాని సత్తు వచ్చి జవం వచ్చేసింది. అదే ఏమైనా సరే దాన్ని పట్టుకోవాలి అని వెనకపడ్డాను. ఇంక తర్వాత కదా అది వెళ్ళి వ్యాసుడు నోట్లో దూరడం. తర్వాత సుఖముఖ దమయుత సంయుతం పిబత భాగవతం రసమాలయం. సార్ వచ్చింది సార్. అందుకని అంటే ఈ కీర ఎన్ని ఉన్నాయి సార్? ఈ చిలకలేమయ్యాం బాబోయ్, బడే చిలకలు ఇప్పటిదాకా గోలగోలు. అందుకని ఈ చిలకలు మన ఎక్కడ తీసుకెళ్ళి అమర్నాథ్కి తీసుకెళ్ళి సో ఇలా మనకి ఎన్నో విశేషాలు ఉన్నాయి, ఎన్నో రుజువులు ఉన్నాయి. అందుకే నేను ఇంగ్లీష్లో త్రిబుల్ ఈ చెప్తాను. మనకి ఎపిక్స్ ఉన్నాయి, మనకి ఎథిక్స్ ఉన్నాయి, మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి. అర్థమైంది? మీకు అర్థమైందా? ఎథిక్స్, ఎపిక్స్, ఎవిడెన్స్.
ఈ గుడి ఎప్పటిది ఆర్కియాలజీ వాళ్ళనో కార్బన్ డేట్ టెస్టో చేయండి, దీని వయసు ఏంటో తెలుస్తుంది. ఈ గుడి ముందు పెట్టిన ఒక పీడుగా, దాన్ని ఏమనాలి? మజార్ అనాలా? అదే వాళ్ళ భాషలో ఏమనాలి? మీరు అలా తెలుగులో చెప్తారు. దాని వాళ్ళ భాష ఏంటి? దర్గా అయినా ఓకే. దర్గా వయసు అంత ఓసారి చెక్ చేయండి. పోనీ సిరాజ్, మనం అక్కడికి వెళ్ళి ఒక మాట్లాడదాం. సిరాజ్ అని ఒక ప్రముఖ స్పీకర్, అతని పేరు రామరాజు. తర్వాత కట్ అయిన తర్వాత ఆ పేరు రామరాజు, వీడియో చూడు. రామరాజు కట్ అయిన తర్వాత సిరాజ్. మరి రామరాజు పోయి సిరాజ్ కట్ అయింది అక్షరం. అది మీరు అలానే, నాకు తెలియదు. మీరు ఏదో ఊహించుకుంటే నేను చేయను, నాకు సంబంధం లేదు సార్. మీ పేరేంటి సార్? అరే మీ రవి, నేను కవి. నాకు ఇష్టమైన కివి కాదంటే కొరికితా చెవి. చెప్పేది కదా సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఎన్నిసార్లు చెప్పాలి? గొర్రెలా మనోళ్ళేనా? సరే, నన్ను విషయం ఏంటంటే, మనం వాళ్ళు అబద్ధాన్ని నమ్మినంత బాగా మనం నిజాన్ని నమ్మట్లేదు. మీరు నాకు ఒక ఫోన్ చేసి చెప్పాడు రహీం అనే, రహీము ముస్లిము, గుంటూరు జిల్లా. ఫోన్ చేసి ఏం చెప్పాడు తెలుసా? గురూజీ, రామాయణం జరిగింది అని నేను నమ్మినట్లు హిందువులు కూడా నమ్మట్లేదు. మనకు డౌట్లు, ఎందుకని మన చదువులు అలాంటి చదువులు కదా. మొన్న 10th క్లాసు బుక్లో సిలబస్లో రాశారట. నేను టీచర్కి పెట్టాను, ఏమంటే అది ఒకసారి చెక్ చేయండి అని. హిందూ మహాసభ 1910లో ఎప్పుడో పెట్టారట. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో పెట్టారట. వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ముస్లిం లీగ్ పుట్టిందంట. ఇది ఏం చరిత్రలా! అసలు నిజంగా హిందువులే ఇంకొకరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే ఈ భూమి మీద అసలు ఇంకో మతం ఉంటుందా? ప్రపంచంలో సెక్యులరిజం అనేది కేవలం హిందువులకు మాత్రమే ఉంది, పేటెంటెడ్. అలాగే మతతత్వానికి పేటెంటెడ్ వాళ్ళు. కాబట్టి ఏ ముస్లింలైనా సెక్యులరిజం ఇస్లాం ప్రకారం యాక్సెప్టబుల్ అని చెప్పాలి. ఏ క్రిస్టియన్ అయినా చెప్పండి. మతతత్వం డెఫినేషన్ ఏంటి? వెరీ సింపుల్. మా నాన్న మంచోడు, వాళ్ళ నాన్న అతనికి మంచోడు, దాన్ని సెక్యులరిజం అంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మా నాన్న ఒక్కడే మంచోడు, మీ నాన్న పనికి మాలినోడు, దాన్నే ఎడారి మతతత్వం అంటారు. పోనీ ఎనాలిసిస్ చేయండి కావాలంటే. ఈ ప్రపంచానికి విగ్రహారాధకుల వల్ల లాభమా, విగ్రహ ఆరాధన వ్యతిరేకించే ఎలాంటి మతాల వల్ల లాభమా? చెక్ చేయండి. ఈవెన్ గవర్నమెంట్ గెట్టింగ్ ఫండ్స్ ఫ్రమ్ ద టెంపుల్ అండ్ ల్యాండ్స్ ఫ్రమ్ ద టెంపుల్. Look at government also benefited from the only temple by taking lands and looting our hundis. ఒక్క రూపాయి నేను అడిగాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఒక్క రూపాయి చర్చి నుంచి తేలేని చెమట ప్రభుత్వాలు, ఒక్క రూపాయి మసీద్ నుంచి తేలేని చెమట ప్రభుత్వాలు సెక్యులర్ అనే పదం వాడితే చెప్పు తెగుద్ది. మా గుళ్ళో దొంగలు, మా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళే దొంగలు లేదు. కాబట్టి సెక్యులరిజం ఓన్లీ పేటెంట్ టు హిందూస్, మతతత్వం పేటెంట్ టు దెమ్. కాబట్టి ఇప్పుడు ఇంత ఉపన్యాసం ఎందుకు చెప్పానంటే, మారవలసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు గట్టిగా స్నానం చెయ్యని, స్నానం కాన్సెప్టే లేని, కడుక్కోవడం కాన్సెప్టే లేని వాళ్ళు మన గుళ్ళు, మన ఇళ్లల్లో, మన షాపుల్లో పొగేస్తే మనకు ఎలా లాభం? చెప్పండి. అవునా? మంద శివారాధన, వాళ్ళది శవారాధన. ఎలా సేమ్ చెప్పాడా? బోత్ ఆర్ నాట్ సేమ్. అవునా? అందరు చెప్పండి. ఏకం ఏకం సత్ విప్ర బహుదా వదంతి. దీని అర్థం ఏంటి? శివాను అలాగే చెప్తాను. ఒక్కసారి మన చెవులు పవిత్రం కావడానికి మంత్రం చేయండి.
జయ జయ శంకర హర శంకర హర హర నేను జయ జయ శంకర మీరు హర హర శంకర జయ జయ శంకర హర శంకర జయ జయ శంకర హర శంకర జయ జయ శంకర హర 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 హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర ఈ పాట విన్నారా మీరు సాంబ శివ నీదు మహిమ మేము తెలియలేమురా హర హర శివ శివ ఒకసారి చెప్పండి హర హర గట్టిగా హర హర ఆహా సాంబ శివ నీదు మహిమ మేము తెలియలేమురా హర హర గట్టిగా శివ శివ హర హర బాగా గుర్తుపెట్టుకున్నానా ఎప్పుడైనా మనం చిన్నప్పుడు విన్నాం ఇప్పుడు ఓకే రెడీగా ఉంది దేవుడు ఉంటాడు కదా ఈ జగన్నాథ స్వామి టూత్ బ్రష్ కానీ మీ ఉదాహరణ కోసం చెప్తున్నాను ఇప్పుడు దీన్ని చిన్న కర్ర అనాలంటే ఏం చేయాలి ఎవరు చెప్పడానికి చెప్తాడు ఏం పేరు నీ పేరు నాని చెప్పు వెంకట చెప్పు దీన్ని చిన్న కర్ర చేయాలంటే ఏం చేయాలి ఇతని మాట ఎంతమంది ఏకీవిస్తారు చేద్దాం విరపాలి దీన్ని ఎరగొట్టాలి అన్నాడు వాడు దీన్ని మరి చిన్న కర్ర అనాలంటే ఇంకేం చేయాలి ఎవరన్నా చెప్పండి వాడాలి బొర్ర విరవకూడదు కర్ర నానా మీకు అర్థమైందా ప్రతిసారి విరగొట్టేయడం తొడగొట్టేయడం చేయకూడదు సమయానికి తగు అలా అలా బుద్ధి వాడాలి మనకి చాలా మందికి మంచితనం ఉంది తప్ప బుద్ధి లేదు మనం మంచివాళ్ళం అనిపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోతుంటాం మొన్న విజయవాడలో రైలు దిగి ఆటో ఎక్కాం వాడు దాని మీద అల్లా అల్లెలోయ ఓంకార 3 బిట్టులు వీటికి ఏం బొట్టు ఉంది మరి ఏంట్రా ఇది అరే ఏంట్రా ఇది అన్నాను అంటే 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 ఎవరు నొచ్చుకోకూడదని అసలు ఎవరు నొచ్చుకోవడానికి దీనికి సంబంధమే ఉందరా నీది నువ్వు చెప్పుకో వాళ్ళందరూ ఎందుకు పెడతావు ఏ ముస్లిం అని ఎలా పెడతాడా ఏ క్రిస్టియన్ ఎలా పెడతాడా అది నీకు వారం టైం ఇచ్చినా తీసేసి ఫోన్ చేయి ఇంటికి వెళ్ళి ఫోన్ చేయి అని చెప్పా అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది వాడు మంచివాడు అనిపించుకోవాలి ఆడితో మీరు ఎప్పుడో ఓ 3-4 ఏళ్ల క్రితం నా వీడియోల్లో ఒక వీడియో బాగా వైరల్ అయింది ఈ పాస్టర్లు అంతా వెళ్ళిపోయి ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళిపోయి బాగా గిఫ్ట్లు ఇచ్చారు గుర్తుందా రైల్వే స్టేషన్ ఆవిడ పేరు సంతోషమ్మ ఆ వీడియోలో నేను ఆవిడకి ఏదో 150 ఎంత ఇచ్చాను అమ్మ ఇందులో పాస్టర్కి ఎంత ఇస్తావంటే దశం భాగం ఇవ్వాలి కదండి 150లో 15 రూపాయలు ఉంది అంటే 1000 వస్తే 100 10,000 వస్తే 1000 మరి బియ్యం వస్తాయి కదండి రేషన్ బియ్యం అవి కూడా ఇస్తాను అంటే మీరు ఆలోచించండి ఒక కుష్టావిడ దగ్గర ఓ ముష్టావిడ దగ్గర రేషన్ బియ్యం కూడా వాడు దశం భాగం తీసుకుంటున్నా అంటే ఆ రేషన్ బియ్యంతో ఆడు వండుకు తింటే ఆడికి అసలు మోసం అవుతుందంటే పాస్టర్కి ఆవిడ పొలం పోగలవా కదా ఆవిడకి ఇవ్వాలి కానీ ఆవిడకి ఇవ్వాలి కదా సో నిన్న జాన్ బాబు గారిని ఎక్కడ తెనాల్లో ఉంటారు వారిని అడిగారు సార్ మీరు వివాహం అయిందండి పాపా బాబు అన్నాడు మీరు ఏం చేస్తుంటారన్న పాస్టర్ అన్నాడు వాళ్ళ నాన్నగారు సైనికుడిగా చేసేవారట కానీ అక్కడ వచ్చే ఇన్కమ్ కంటే ఇదే బాగుంది అనుకున్నారో ఏంటో అందుకని ఈ వ్యాపారంలో దిగిపోయారండి తర్వాత మేము దాన్ని కొనసాగిస్తున్నాం అన్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు భార్య ఈయన ఏం చేస్తుంటారు ఇదే ఏంటిది వాడిపోక ముందే నాన్ని వాడుకో
ఆ విధంగా ఆ? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ పాస్టర్ని పోషించేది ఎవరు? ఈ పేదోళ్ళు. ఇప్పుడు మనం ఉన్నామండి, నేను గుళ్ళో ఉండి చెప్తున్నా, హిందువులారా మీరు హుండీలో డబ్బులు వేయకండి, ఆ డబ్బులతో భగవద్గీతలు కొని అందరికీ ఇవ్వండి, గోశాలకు ఇవ్వండి, పేదవాళ్ళకి. నేను చెప్తున్నాను, ఇలా ఎవరైనా పాస్టర్ చర్చిలో మాకు మీ దశం భాగాలతో పని లేదు, మా చవట మమ్మల్ని పోషిస్తాడు అని చెప్పాలి. నేను వాళ్ళని చవట అని ఎందుకన్నా అంటే నేను రీతం చెప్పాలి మీకు. వాళ్ళ గాడ్ చవట అని వాళ్ళు నిరూపించారు. ఎలా అంటే వాళ్ళు విగ్రహారాధన వ్యతిరేకిస్తారా? వాడు టీటీడీలో పనిచేస్తాడు, దేవాదాయ శాఖలో పనిచేస్తాడు. అంటే ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? విగ్రహం దగ్గరేగా. అంటే వాడికి కూడి పెట్టేది ఎవరు? విగ్రహారాధకులే కదా. అంటే వాళ్ళ దేవుడు చవటాన్ని నిరూపణ అయిందిగా. వాడి పేరేంటి? వాడు నమ్మిన పుస్తకంలో ఉండదు. అంటే వాళ్ళ దేవుడు చవటేగా. విగ్రహారాధన వ్యతిరేకిస్తూ విగ్రహాన్ని పూజించే చోట పువ్వులు అమ్ముతూ ఉన్నారంటే, కూరగాయలు అమ్ముతున్నారంటే, లేకపోతే పూజా సామాగ్రి అమ్ముతున్నారంటే వాళ్ళ దేవుడు చవటాన్ని వాళ్ళు ప్రూవ్ చేసినట్టే. కానీ అలాంటి చవటల దగ్గర నువ్వు ఏమన్నా కొంటే నువ్వు చవటాన్ని అర్థం. అది కూడా ప్రతిజ్ఞ చేయండి. హిందువుగా పుట్టిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువుగానే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాగే ఎప్పుడైనా, ఇందాక కర్ర ఉదాహరణ చెప్పానే, అలాగే ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా గొర్రెలు ఎదురొచ్చినాయి అనుకోండి, ఆ గొర్రె ముఖంలో బొట్టు ఉండదు, ప్రేతకాల ఒకటే ఉంటుంది, కాంచన. అంతేనా? గంగా చంద్రముఖి అంత కాంచన. కాబట్టి ఆ ప్రేతకాల కనబడగానే మనకేమో పాపం చుట్టుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? భగవన్నామం ఒక్కటే ఉద్ధరిస్తుంది. అందుకని ఆ పిశాచి మొగాలు చూడగానే గోవిందా 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 గోవిందా. అప్పుడేముంది? వాళ్ళకి పుణ్యం వస్తుంది, మనకు పాపం పోతుంది. డబుల్ బెనిఫిట్టే కదా. అవునా? ఇందాక ఒక అతను ఫోన్ చేశాడు. ఎక్కడి నుంచి? మారేడుమిల్లి ఏదో అంటారు కదా, ఆ పక్కన ఇంకోటి ఏదో రంపచోడవరం నుంచి ఫోన్ చేశాడు. అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. ఏం నన్నే? ప్రైజ్ ద లార్డ్ అన్నా. తెలుదు కదా, ప్రైజ్ ద లార్డ్ అన్నా. అన్నాక మరి నేనేమో ఈ కార్యక్రమం ఉంది అందుకని వచ్చేసాను. ఈ పొద్దున్న ఇంకొక చదువురాని గొర్రె ఫోన్ చేశాడు. అక్కడ పెద్దజీ స్వామి వారి శ్రీరామ స్తూపం ఉంది, అక్కడికి వెళ్ళాం. చక్కగా భజన చేసాం. చాలాసేపు విన్నాడు. పుట్టినోళ్ళేగా, లేం బయట వాళ్ళకి ఏం పుట్టలేగా. వీళ్ళందరికీ జ్ఞానం లేక గొర్రెలయ్యారు, భయం చేత మరకలయ్యారు. అందరిది ఒకే డిఎన్ఏ. ఓ పాట పాడతాను, మీరు పాడతారా? పాడతారా? జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా. ఏంటి చాలు. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, గతమంతా ఒకటేనన్నా, మనమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. ఈ మాట ఎవరు చెప్పారు? రాములు వారు చెప్పారు. జనని స్వర్గాదపి అంటే అర్థం ఏంటండి? మాతృభూమి, మాతృమూర్తి స్వర్గం కంటే గొప్పవి. అందువలన
ఈ మాతృభూమి అనే భావన కేవలం హిందువులకు మాత్రమే ఉంటుంది. అర్థమైందా? మదర్ల్యాండ్ అని చెప్పి ఈ అదర్ల్యాండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫీలింగ్ ఉండదు. వాళ్ళకి పవిత్రం ఏంటి? మక్క. వీళ్ళకి పవిత్రం ఏంటి? చెక్క. వాళ్ళ వల్ల దేశానికి నేను చెప్పను, నాకెందుకు, చాలా. సో కాబట్టి జాతీయ జెండాని గొడ్డముక్క అనేటువంటి సుందరరావు లాంటి వాళ్ళు, భరతమాతకు భర్తలేందరు అనేటువంటి విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇలాంటి దేశద్రోహులను తయారు చేసేటువంటి మతాల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? సనాతన ధర్మం ఎందుకు ఉండాలి ఈ భూమి మీద? ఎందుకంటే ఇది ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, వాళ్ళది వికృతికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ శివం ఉంటుంది, అక్కడ శవం ఉంటుంది, ఇక్కడ తీర్థం ఉంటుంది, అక్కడ రక్తం ఉంటుంది, ఇక్కడ పాయసం ఉంటుంది, అక్కడ వినాశనం ఉంటుంది. ప్రపంచానికి ప్రకృతి కావాలి, పర్యావరణం కావాలి. నేను చాలాసార్లు సవాల్ చేశాను, మన పేపర్లో కూడా చెప్పాం. 1,00,000 శాకాహార గుళ్ళు నేను చూపిస్తా, 1,00,000 శాకాహార గుళ్ళు నేను చూపిస్తా. ఒక్క శాకాహార మసీదు కానీ, ఒక్క శాకాహార చర్చి కానీ చూపించమను. ఎందుకు చూపించలేదు? వాళ్ళ మతం రక్తంతో, వాళ్ళ మతాలు రక్తపాతంతో సంబంధించి ఉన్నాయి. ప్రపంచంలో భారతదేశం, హిందువులు ఫలానా దేశాన్ని దోచుకున్నారు, ఆక్రమించారు, కబ్జా చేశారు, విభజించారు. చూపించండి ఏదైనా. షోమి. మరి పాకిస్తాన్ ఎలా పుట్టింది ఎవరికి తెలుసు? అందరూ తెలుసుగా. బంగ్లాదేశ్ ఎలా పుట్టిందో అందరూ తెలుసుగా. కాశ్మీర్ కథ ఏంటో అందరూ తెలుసుగా. కాబట్టి సర్వే జన అంటే అర్థం ఏంటి? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి కోరుకునేది ఎవరు? కేవలం మనం మాత్రమే. కాబట్టి మనం బాగుండి తీరాలి. మనం బాగుండడం అంటే మన దేవాలయాలు బాగుండడం, మన గోవులు బాగుండడం, మన పల్లెలు బాగుండడం, మన పిల్లలు బాగుండడం, మన ఆచారాలు బాగుండడం. చెక్కిచెర్ల అని రూరల్ హైదరాబాద్ వాళ్ళు హోలీ ఆడుతుంటే కొట్టారు ఆడవాళ్ళని, గర్భవతులను కూడా. అలాగే హనుమాన్ చాలీసా పెట్టారు బెంగళూరులో, అతన్ని కొట్టారు. ఏ దేశం ఇది? హిందూ దేశం. సెక్యులరిజం తొక్క తోటకూర ఇక్కడ ఏం చెల్లం. హిందువులు ఒక్కలే సెక్యులర్స్. అర్థమైందా? మాకెవడో పాఠాన్ని నేర్పించడానికి సరిపోరు. మళ్ళీ చెప్తున్నా, ఏ కోర్టుకైనా దేనికైనా రెడీ. మేము చెప్పేది నిజం, ప్రూవ్ చేస్తాం. వాడు ముద్దరామయ్య అన్నాడు కదా కర్ణాటక, వాడు ఏదో బిల్లు పెట్టాడు. పెడితే ఆ గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎంతగా బిల్లు ఏంటో తెలుసా? దేవాలయాల నుంచి 10% ట్యాక్స్ వసూలు చేస్తారంట. భూములు మింగేసి, బంగారాలు మింగేసి, కుండీలు మింగేసి, పెత్తనాలు చేసి. ఆయన మరి మసీదు చర్చి నుంచి నువ్వేం చేయలేనప్పుడు దీన్ని ఎందుకు చేస్తావు? రిజెక్ట్ చేశారు. విషయం ఏంటంటే మన దేశం, మన ధర్మం పల్లె వెళ్ళాలి, బాగుండాలంటే ఖచ్చితంగా హిందువులు మెజారిటీగా ఉంటేనే జరుగుద్ది. పాకిస్తాన్ ఎలా అడుగుతుంటుందో తెలుసుగా. వాళ్ళకి మతం ఉంది కానీ వాళ్ళకి కూడి లేదు, అన్నం లేదు, రేషన్ లేదు, మోషన్ లేదు. వాళ్ళు ఎమోషన్ ఎందుకు వచ్చింది? కాబట్టి మనం అందరం మంచి కోరుతున్నాం, కానీ మన చెడు కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ రూపంలో, కమ్యూనిస్టుల రూపంలో, సెక్యులరిస్టుల రూపంలో, నాస్తికుల రూపంలో, రకరకాల పేర్లతో జై భీమ్ అంటూ, జై రావణ్ అంటూ రకరకాల బ్యాచ్. రామాయణం జరిగిందా? నాస్తికుడు ఒప్పుకోడు, వాడు జై భీమ్ ఒప్పుకోడు. కానీ వాడు రావణాసుడు జయంతి చేస్తాడు. మరి రామాయణం జరగలేదన్నాడు. రామాయణం జరగలే, రావణాసుడు మావాడు. సరే, మరి రావణాసుడు ఎవరిని పూజించాడు? మరి వీడు శవాన్ని పూజిస్తాడు కదా. కాబట్టి వీళ్ళు తేడాగాడు. 10 lakhs ఇస్తారని చెప్పారు. రేపు 4-5 ఏళ్ళు దేని అనుకుంటున్నారు? నిరూపించండి రా రావణాసుడు ఎవరో అని. కాబట్టి మనం మాట్లాడాలంటే మనకి విషయం తెలియాలి. విషయం తెలియాలంటే వినాలి, చదవాలి, పరిశీలించాలి. ఎవరికైనా అన్ని మతాల సమానమైన రోగం ఉంటే అర్జెంటుగా పోగొట్టుకోండి, లేదా నిరూపించండి. ప్లీజ్ నిరూపించండి.
నేను బహిరంగంగా క్షమాపణ చెప్పేస్తాను. ఓ 10 lakhs కూడా ఇప్పిస్తాను. హనుమతాల సమానాన్ని నిరూపించాను. ఇక్కడ చేసిన జయ జయశంకర భజన మనం మసీదులోను చర్చిలో కూడా చేయగలిగితే మీరు చెప్పిన జోకు నేను ఒప్పుకుంటా. వాళ్ళు ఇక్కడికి వచ్చి భజన చేస్తే మీరు చెప్పిన జోక్ ఒప్పుకుంటా. రాంబాబు, ఏం పేరు? రాంబాబు ఫోన్ చేశాడు. ఎక్కడ? ఏలేశ్వరం నుంచి. మీరు ఒకసారి చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాంబాబు చెప్పలే. ఏంటి చెప్పండి? గొర్రె పేరేంటండి? ఎందువల్ల? వాడి మైండ్కి ఏమి ఎక్కింది? ఎక్కకూడదు ఎక్కింది. అలాగే నిన్న ఆవిడెవరో పెద్ద ఆవిడ ఫోన్ చేసింది. ఎక్కడి నుంచి? భద్రాచలం నుంచి. అమ్మ చెప్పండి అమ్మా అన్న. అంటే ఆవిడ ఏదో ఉపన్యాసం మొదలుపెట్టుకుని, అమ్మ మీ పేరు అమ్మ అన్న. ఆ పేరు దాకా ఎందుకండి అని. ఆవిడ ఎవరు అసలు? ఎలా? భద్రాచలం అని చెప్పారు. పేరు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? మహాలక్ష్మి ఉంటుంది, లేదా శుభలక్ష్మి ఉంటుంది, లేదా వెంకటలక్ష్మి ఉంటుంది, లేదా గంగా పార్వతి ఉంటుంది. అది మనకే పుట్టారని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంక బొగడ బైబిల్లో ఆ పేరు ఉండదు. ఎలా మరి? ఇంకో దురదృష్టం చెప్పనా, ఎప్పుడైనా వాళ్ళని వ్యతిరేకిస్తే అట్టయ్య అడ్డగాడి ఎవరు తెలుసా? మన అడ్డగాడితే. ఈ సెక్యులర్ కుక్క వాళ్ళిద్దరికంటే ప్రమాదం. వీడు ఇక్కడే ఉంటాడు, కొట్టెట్టుకుని చేతికి తాడేసుకుని. ఏ మతం అయితే ఏంట్రా, మనం అంతా గంగా జమున త్యాజీపడి అంటుంటాడు. నిరూపించరా? నిన్న ఇప్పుడు మనం అంతా ఏదో గంగా జమున త్యాజీపు ఏవో డైలాగులు వేస్తారు కదా. నిన్న చార్మినార్ దగ్గరికి ఒక పిల్లోడు వాళ్ళ ఆవిడని తీసుకుని వెళ్ళాడు చిన్ని పాపతో. ఈ అబ్బాయి హిందూ, ఆ అమ్మాయి ముస్లిము. మనమంతా మరి అన్నదమ్ములం కదా, మనమంతా ఫ్రెండ్స్ కదా. వాడిని, ఆ పిల్లోడిని, ఆ చిన్ని బిడ్డకు కూడా తగిలేట్టు కొట్టారు. అంతకుముందు నాగరాజు నుంచి చంపేశారు. మరి మన ఆడపిల్లలు ఎంతమందిని ఎత్తుకుపోతున్నారు? ఇంకో దరిద్రం చెప్పనా, మన మగపిల్లలు బారుల్లో పబ్బుల్లో ఉంటున్నారు. కొంతమంది అయితే రాత్రి ఉగాది పచ్చడి కోసం రెండింటికి కూడా వెళ్తుంటారు, వేరే. సో మన మగపిల్లలు పబ్బుల్లో ఉంటే ముస్లింల మగపిల్లలు జిమ్ముల్లో ఉంటున్నారు. మీరు కావాలంటే గమనించండి. సైఫ్ అలీ ఖాన్కి 2 భార్యలు. ఏం పేర్లు తెలుసా తెలీదా? ఇంకో భార్య తెలీదా? గీతా సింగ్. అదే రావణాసుడు పాత్ర వేసాడు కదన్నా. ఎక్కడ? సోది పురుషుడు. అతని భార్యలు 2 హిందువులే. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్. నిరుపమ ఏదో పేరు, మన అమీర్ ఖాన్ భార్య వనితారావు ఏదో పేరు. అలాగే సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ హిందూ. ఎందుకంటే 1971లో పాకిస్తాన్లో ఒక ఖాన్ అని పేరు ఏదో ఉంది, అతను చెప్పాడు, హిందూ స్త్రీల గర్భాల్లో మన సంతతి పెంచండి అని. కాబట్టి వాళ్ళకి టార్గెట్ ఉంది. మనకి ఏ టార్గెట్ అంటే మేడ కట్టుకుందామా, అపార్ట్మెంట్ కట్టుకుందామా, ఊళ్ళో పొలాలు, లేదంటే పెద్ద సిటీల్లో ఫ్లాట్లు, లాకర్లు. కానీ ఫైనల్గా ఇవన్నీ ఎవరికి వెళ్తాయి? మనం తగ్గిపోయినప్పుడు వాళ్ళకే వెళ్తాయి. 10 మంది సంతానం కలిగిన ఓ వ్యక్తిని రాఘవులు గారు అడిగారు, నాన్న మీరు కొంచెం వాయుపడి తెలుగులో చెప్తారు. రాఘవులు గారు అడిగారు, 10 మంది పిల్లలు కదా, వీళ్ళందరికీ భవిష్యత్తులో ఏమి ఇస్తావు అంటే, మా ఊళ్ళో శక్తి గారికి 10 షాపులు ఉన్నాయి సార్ అని. మీ ఊళ్ళో శక్తి గారికి 10 షాపులు ఉంటే దానికి దీనికి సంబంధం ఏంటి అన్నారు. సార్ శక్తి గారికి అమ్మాయి అబ్బాయి సార్, అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. వాళ్ళు ఎలాగా రారు, వీళ్ళు ఎలాగా పోతారు? ఈ షాపులన్నీ మా వాళ్ళకే సార్. అంటే ఎంత ప్లాన్డ్గా ఉన్నారు చక్కగా. నీకు ఎంతమంది పిల్లలని ఇక్కడ అడగండి ఎవరైనా, ఒకరు లేదా 2 అదేగా. మరి వాళ్ళు 4
4 बीबीज 40 बेबीज, हम 5 हमको 25. అర్థమైందా తెలియదు? 4 బీబీలు అంటే 4 భార్యలు, 40 బేబీలు. 5 అంటే 5 భార్యలు, 25 అంటే 25 పిల్లలు. వాళ్ళు ఒక ఉద్యమం లాగా పగలేమో బయట కష్టపడుతున్నారు, రాత్రి మంచం మీద కష్టపడుతున్నారు. ఎందుకని? వాళ్ళ జనాభాని పెంచుకోవడం ద్వారా వాళ్ళు ప్రపంచాన్ని ఆక్రమించాలని కష్టపడుతున్నారు. వాళ్ళకు నిజాయితీ ఉంది, ఓ నిబద్ధత ఉంది. ఒక పుస్తకమైనా వాళ్ళ మస్తకం ఆ పుస్తకంలో నిండుగా ఉంది. మనకు ఒక పుస్తకం కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే చెక్ చేద్దాం, భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో నాకు తెలుసు, చేయి చెప్పండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని నేను చెప్తాను. సార్ ఎన్ని ఉన్నాయి సార్? అమ్మాయి మీ పేరు సార్? మీ పేరు ఏమండి? బసవ బసవలింగ బసవలింగ. నేను 6 అధ్యాయుల పేరు చెప్పగలను అన్న వాళ్ళు చేయొద్దని. 6 అధ్యాయులు ఇది ఒక్కరే మీరు ఎక్కడ సార్? కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను సార్, ఎక్కువైతే మీకు చెప్దాం అనుకున్నాను. 6 కదా అని వాళ్ళు అరడకి చేతులు లేస్తాయి అనుకున్నాను. మరి తిప్పేవా ఏంట్రా? వాళ్ళు దొక్కుతున్నారా? దొబ్బరేంటి? నాకు ఇచ్చాక గుర్తువేంటి వెళ్ళిపోవాలి. 6 అధ్యాయుల పేర్లు ఎవరు చెప్పరా నాన్న? అక్కడ కొంచెం పెద్దోళ్ళు నాన్న తమిళంలో వాయమన్నానా ప్లీజ్. ఇంకెవరు లేరా దిక్కు? 6 అధ్యాయుల పేర్లు సార్ మీరే దిక్కు సార్. చెప్పండి సార్. 6 సార్ దిగాం, చెప్పండి సార్ ప్లీజ్. మైక్ ఇచ్చారు నాన్న వినండి. అర్జున విషాద యోగం, కర్మయోగం, సాంఖ్యయోగం, భక్తి యోగం. పర్లేదు ఆర్డర్ అక్కర్లేదు. 9, 11, 12 చెప్పండి సార్. మోక్ష సన్యాస యోగం, విశ్వరూప దర్శన యోగం, 11, 12 భక్తి యోగం. థ్యాంక్ యూ సార్. నేను మీకు అర్థమైన మీ స్థితి. మిమ్మల్ని నేను భగవద్గీతలో ఏముంది అడగలే, అధ్యాయుల పేర్లు అడిగా. అంత అధమ స్థితిలో ఉన్నారు. ఒక పని చెప్తాను, చేస్తారా పోనీ? పొద్దున్నే ఓ 12-13 వేలు దానం చేసి వచ్చాను ఆ బందర్లో. ఎందుకో తెలుసా? కొన్ని బుక్కులు కొని పిల్లలకి ఇమ్మని ఒకరికి 5,000, ఇంకొకరికి 7,000 చిల్లర ఇచ్చాను. దేనికి ఇచ్చానంటే గుడి గోడలన్నీ తెల్లగా పసుపుగా ఉన్నాయి, ఒక్క మంత్రం లేదు, ఒక్క రాత లేదు. మీరందరూ చెప్పండి ఒకసారి, నమస్కారం మొదలుపెట్టి. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా? లాయర్ గారు చెప్తారు, నేను చెప్తాను, మేము ఇద్దరం కాదు. ప్లీజ్ అర్థం దాన్ని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మాట్లాడేవాళ్ళు లేకే ధర్మానికి ఇంత కళంకం ఘాతం జరుగుతుంది. చెప్పు ప్లీజ్. అది తిరిగి చెప్పు ప్లీజ్. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్నే ఆశ్రయించిన వారికి సదా నేను వారిని కాపాడుతూ ఉంటాను. ఏం పేరు? నీ గిఫ్ట్ బిఫోర్ ఐ గిఫ్ట్. థ్యాంక్ యూ. మన గుళ్ళోకి వచ్చాం, ఇదే గుళ్ళోకి వచ్చాం. అక్కడేమో దాతల పేర్లు ఉన్నాయి. ఎప్పుడు కుంభాభిషేకం ఉందో అక్కడ రాశారు, చూశారు. ఇప్పుడు ఏమన్నా నేర్చుకోవడానికి ఉందా ఈ గుళ్ళో? ఆడ వచ్చి దాన్నం, తీర్థం, ఏకగోపం, ప్రసాదం పెడితే ప్రసాదం, గుళ్ళో తిరిగి ఆడు కిరాణా పట్టి చెప్పేసి వెళ్ళిపోతాడు. అంతేగా? కిరాణా పట్టి అంటే తెలుసుగా, కోరికల లిస్టు. లెర్నింగ్ ఏమన్నా ఉందా? గవర్నమెంట్కి ఎర్నింగు, భక్తులకి నో లెర్నింగు, నాలాంటికి బర్నింగు. మీకు ఎప్పుడవుతుంది ఎర్నింగు? అది చెప్పండి. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎక్కడెక్కడ సాధ్యమో అక్కడక్కడ కొన్ని ముఖ్య శ్లోకాలు కావాలంటే నేను చెప్తా. అందరు చెప్పండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర
శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతీ. ఇది రాయండి, కింద అర్థం రాయండి. తెలుసా పోనీ ఇదేంటో ఎప్పుడైనా విన్నారా? చైతన్య ఇది నాకు తెలుసా వాళ్ళు? మీకు తెలుసా? అర్థం తెలుసా సార్? మీ పేరేంటి సార్? సార్ చెప్పండి సార్. కళను పరువు నిలబెడుతున్నా పుణ్యాత్ములు మీరే. అర్థం చెప్పండి సార్ ప్లీజ్. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హరే కృష్ణ.